చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కు దూసుకుపోయింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్లో టీమిండియా ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి ఫైనల్స్కు చేరి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా మరోసారి సత్తా చాటింది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి ఫైనల్స్ కు చేరింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆసీస్ ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి కంగారులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విజయానికి చేరువలో ఉండగా హార్దిక్ పాండ్యా అవుట్ అయిన 49వ ఓవర్లో మ్యాక్స్వెల్ వేసిన తొలి బంతిని కేఎల్ రాహుల్ సిక్సర్ గా మలచడంతో 267 పరుగులతో టీమిండియా విజయం పూర్తయింది. అనుకూలంగా ఉన్న పిచ్ పై టీమిండియా బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసి గట్టి పునాది వేసిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా 84 పరుగులతో టీం విజయంలో కీలక పాత్ర పోషించారు. 45 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అవుట్ అయిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టు విజయానికి బాటలు వేశాడు. కోహ్లీ 84 పరుగుల్లో 5 ఫోర్లు ఉన్నాయి. కోహ్లీ తర్వాత శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు, కేఎల్ రాహుల్ 42 పరుగులతో పర్వాలేదనిపించారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ తర్వాత నిలకడగా ఆడుతూ హార్దిక్ పాండ్యా 28 పరుగుల వద్ద ఎల్లిస్ బౌలింగ్ లో మ్యాక్స్వెల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ ఫినిష్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా 2 వికెట్ల చొప్పున, బెన్ వార్షీస్, కూపర్ కొనెల్లీ చెరో వికెట్ తీశారు. 84 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీంలో స్టీవ్ స్మిత్ 73, అలెక్స్ క్యారీ 61 పరుగులతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ 39, లబుషెన్ 29, వాషీస్ 19, జోస్ ఇంగ్లీష్ 11, నాథన్ ఎల్లిస్ 10, మ్యాక్స్వెల్ 7, ఆడమ్ జంపా 7 పరుగులు తీశారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 3 వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్ షమీస్ తో బరిలోకి దిగినప్పటికీ ఆసీస్ ను ఆల్అౌట్ చేయడంలో సఫలమైంది. టీమిండియా గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో టపాసులను కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు క్రికెట్ ఫ్యాన్స్. బీహార్లోని పాట్నాలో క్రికెటర్ల ఫోటోలతో నినాదాలు చేస్తూ టపాసులు కాల్చి సంబరాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహిళలు, చిన్నారులు వీధుల్లో వచ్చి సంబరాల్లో పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్లో క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. సిలిగురిలో పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి జాతీయ జెండాలను చేతబట్టి సంబరాల్లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూలో యువత వీధుల్లోకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆస్ట్రేలియాపై భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని అన్నారు. ఇదే ఊపుతో ఫైనల్లో గెలిచి కప్ తేవాలని ఆకాంక్షించారు. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే మరో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో టీమిండియా ఫైనల్లో తలపడనుంది.